వెల్కమ్ బ్యాక్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు. ఆయన చేసినటువంటి ఆర్థిక సంస్కరణల ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ తీరు ఆర్థిక వ్యవస్థ అని చెప్పొచ్చు. సో ఆయన గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకున్న తర్వాత డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పాల్గొనేందుకు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు బీఆర్ఎస్ నాయకులు, డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి, కిషోర్ పోరెడ్డి గారు బీజేపీ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడుకున్న తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాము. కిషోర్ గారు చెప్పండి. మీరే చెప్పాలి, మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక సంస్కరణల ఫలితం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. సో ఆయన గురించి మీ మాటల్లో. ముందుగా మీకు అట్లాగే డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు, డాక్టర్ చరణ్ కౌశిక్ గారు, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. నమస్తే. మన్మోహన్ సింగ్ గారు మీకు తెలిసిందే, మన దేశంలో ఇప్పుడు కాస్త ఓటర్లకి అనుకోండి, లేకపోతే 35 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ తెలిసిందే. 1991కి ముందు దేశం ఒక క్లిష్టమైన ఆర్థిక సంక్షోభంలో ఉండింది. మనకు ఒక 2 వారాలు 3 వారాల కన్నా విదేశీ దిగుమతులు చేసుకునే మారక ద్రవ్యం అంటారు, ఫారిన్ ఎక్స్చేంజ్ అన్నా తక్కువ ఉండింది మన దగ్గర. ఆ సమయంలో మన బంగారం కుదువబెట్టి మరి డాలర్లో అప్పులు తీసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. అట్లాంటి సమయంలో మన తెలంగాణ నుండి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, వారు మన్మోహన్ సింగ్ గారిని తన ఆర్థిక మంత్రిగా, అంటే వారు అంతకుముందు బ్యూరోక్రాట్ అంటే వారు ఐఏఎస్ కాదు కానీ లాటరల్ ఎంట్రీలో ప్రభుత్వంలోకి తీసుకోవడం జరిగింది. వారు ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశారు, ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు అంతకుముందు. సో వారిని తీసుకొచ్చి డైరెక్ట్గా ఫైనాన్స్ మినిస్టర్ చేయడం జరిగింది. ఇక ఆ శకం మీకు తెలిసిందే. ఈరోజు ప్రతి ఒక్కరికి ఈరోజు భారతదేశం ఈ పరిస్థితుల్లో ఉంది ఆర్థికంగా అని అంటే, ప్రపంచ దేశాల్లో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు మనం ఉన్నాము అని అంటే, అంతకుముందు ఏదైతే నెహ్రూవియన్ మోడల్ అనేవారు, అంటే నెహ్రూ గారి సమయంలో మన ఆర్థిక వ్యవస్థను ఏమనేవారంటే, ప్రభుత్వము దేశంలోని కమాండింగ్ హైట్స్ ఆఫ్ ది ఎకానమీ అంటారు. అంటే ఇక దేశంలో ఆర్థిక వ్యవస్థ యొక్క మూలాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం చేతిలో ఉండి ప్రభుత్వమే నడిపించాలి అన్న విధంగా నెహ్రూవియన్ మోడల్ ఉండేది. పివి నరసింహారావు గారు వచ్చి దానికి విరుద్ధంగా, అసలు ప్రభుత్వం కాదు చేయవలసింది, మన ప్రజలు ఏదైతే భారతీయులు ఉన్నారో వారు మన ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించగలరు, కాబట్టి ప్రభుత్వం అడ్డుపడవలసిన అవసరం లేదు అని చెప్పి లిబరలైజేషన్ అంటారండి, సరళీకృత విధానాలు. అంటే బేసిక్ గా ఏంటంటే, అంతకుముందు ప్రభుత్వం తన ఆధీనంలో తన కంట్రోల్లో ఉంచుకున్న ఆర్థిక వ్యవస్థని ప్రభుత్వ కంట్రోల్లో నుంచి, ప్రభుత్వ ఆధీనంలో నుంచి పాలసీస్ ద్వారా స్లోగా ఎక్కువ చేసి సరళతరం చేయడం ప్రభుత్వం అడ్డం జరిగిందండి. ప్రభుత్వం బేసిక్ గా అడ్డం జరిగింది ఆర్థిక వ్యవస్థలో నుంచి. ప్రభుత్వం అంతకుముందు లైసెన్స్ పర్మిట్ రాజ్ అనేవారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఎవరి దగ్గరైనా 4 డబ్బులు ఉన్నాయి, నేను తీసుకుని వెళ్ళి ఒక స్కూటర్లది కంపెనీ పెట్టుకుంటాను, అందులో 10,000 స్కూటర్లు కాదు 20,000 స్కూటర్లు తయారు చేస్తాను అంటే, లేదు అట్లా మీరు చేయడానికి లేదు, మేము పర్మిషన్ ఇవ్వాలి, మేము కంట్రోల్ చేస్తాము, మీ డబ్బులే అయినా కానీ అవి మీరు ఎక్కడ పెట్టుకోవాలి అనేది మేము చెప్తాము, మేము చెప్పి మీకు లైసెన్స్ ఇచ్చి మీకు పర్మిషన్ ఇస్తేనే మీరు ఆ ఉత్పత్తి మొదలు పెట్టగలరు, ఎంత ఉత్పత్తి చేయాలి ఎప్పుడు చేయాలి అనేది కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అది ప్రైవేట్ డబ్బులే అయినా కూడా ప్రభుత్వం లిమిటేషన్స్ ఉంటాయి, అది అన్నిటికీ లిమిటేషన్స్ ఉంటాయి. మీ డబ్బులు మీరు పెట్టుబడిగా పెట్టి కంపెనీలు మొదలు పెట్టాలన్నా, వాటిని నడిపించాలన్నా, అందులో ఉత్పత్తి చేయాలన్నా కానీ ప్రభుత్వమే నిర్ణయించేది. ఆ విధానాలని తీసి చెత్తలో పడేసి, లేదు అట్లా కాదు, మార్కెట్ అనేది ఒకటి ఉంది ప్రపంచం మొత్తంలో మనం చూస్తున్నాము. అప్పటికే మీకు యుఎస్ఎస్ఆర్ కుప్పగూలిపోయింది, చైనా కమ్యూనిజంని వదిలిపెట్టి ఆర్థిక వ్యవస్థలో పూర్తిగా మార్కెట్ ఎకానమీ వైపు పరిగెడుతోంది, విదేశీ
పెట్టుబడుల్ని ఆహ్వానిస్తోంది. సో అదే విధంగా భారత్ ని కూడా ముందుకు తీసుకువెళ్ళే, అట్లాగే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంతకుముందు ఏది చేయాలన్నా పెద్ద విషయాల్లో మీరు స్టీల్ తయారు చేయాలన్నా, అల్యూమినియం తయారు చేయాలన్నా, సిమెంట్ తయారు చేయాలన్నా అంతా ప్రభుత్వమే చేయాలి అన్న విధంగా ఏదైతే నెహ్రూవియన్ మోడల్ ఉండేదో వాటి నుంచి విడనాడి లేదు ప్రైవేట్ సెక్టర్ అంటే మీరు నేను అందరము అండి, భారత ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్న మూలధనంతో ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లగలరు. అందులోటి అంతకుముందు ప్రభుత్వమే ఇట్లాంటివి చేయాలి అనే వాటిని కూడా మేము సరళీకృతం చేసి చాలా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని కూడా ప్రైవేటీకరణ చేస్తాము అన్న డైరెక్షన్ లో విధానాలు తీసుకొచ్చారు. ఇది ఒక్కటే కాదండి. అంతకుముందు మనం ఏమనే వాళ్ళమంటే ఇప్పుడు మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా విదేశీ కంపెనీలు వచ్చి ఎక్కడో మన భారతదేశాన్ని మొత్తం మీద ఆక్రమించి అసలు రాజ్యాలే ఏర్పరచుకున్నాయి కదా, ఇక్కడ మనల్ని అందరినీ కొలనైజ్ చేసేశారు కదా అని చెప్పేసి. సో విదేశీ పెట్టుబడులు రానిచ్చేవారు కాదు భారతదేశంలో, చాలా అతి తక్కువ రానిచ్చేవారు. అది కూడా చాలా కండిషన్స్, చాలా కష్టాలు ఉండేవి. వీరేం చేశారు, దాన్ని కూడా సరళీకృతం చేశారు. 10-20% వరకు ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టగలరు అన్న విషయాన్ని తీసేసి 51% అంటే కంట్రోలింగ్ షేర్, విదేశీ పెట్టుబడిదారులకి కంట్రోలింగ్ షేర్ ఇవ్వగలిగే అది సరళీకృతం చేశారు. దాని తర్వాత స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు రావడానికి సరళీకృతం చేశారు. ఈ విధంగా బేసిక్ గా ఏంటి అని అంటే ప్రభుత్వము ఒక అడ్డుగా మారింది, మన ఆర్థిక విధానము ఒక అడ్డుగా మారింది, ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోంది. ఆఖరికి ఏ పరిస్థితికి వచ్చింది, వ్యాపారం చేయడానికి పెట్టుబడి చేయడానికి ఓవరాల్ గా ఈజీ యాక్సెస్ ఇచ్చి ఆఖరికి ఏ పరిస్థితికి వచ్చిందంటే మనము అప్పు తీసుకోవాలంటే కూడా అప్పిచ్చేవారు కూడా లేరు. మనము బంగారం కుదోబెట్టి కానీ అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆ నెహ్రూవియన్ మోడల్ ని తీసి పక్కకు పెట్టి పివి నరసింహారావు గారు, ఆ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు ఈ పాలసీస్ అన్ని ఫ్రేమ్, దాని తర్వాత వారే ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లీడ్ చేయడం ఒక 10 సంవత్సరాలు. ఇదంతా మనందరికీ తెలిసింది. ఈ రోజున్న ఆర్థిక వ్యవస్థకి తప్పనిసరిగా అప్పుడు వేసిన, అంటే అప్పుడు మనం తీసుకున్న మలుపు ఏదైతే ఉందో నెహ్రూవియన్ మోడల్ నుంచి ఈ లిబరలైజేషన్ వైపు ఏదైతే మలుపు తీసుకున్నామో అదే కారణము. లేకపోతే దేశ ఆర్థిక పరిస్థితి ఈ రోజైతే ఇంకా చాలా కష్టంగా ఉండేది. మీకు తెలిసిన విషయమే. 91లోనే ఆ పరిస్థితులు బాలరాజు గారి వర్షన్ తీసుకుందాం కష్టంగా. ప్లీజ్ బాలరాజు గారు అన్మ్యూట్ చేయండి. బాలరాజు గారు. ముందుగా జ్యోత్స్న గారు, మీకు అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలు పోరెడ్డి కిషోర్ గారికి, అదేవిధంగా డాక్టర్ చరణ్ కౌశిక్ గారికి నమస్కారం. చాలా బాధాకరం మరి అలా ప్రధాని మన్మోహన్ సింగ్ ని కోల్పోవడం దేశ ప్రగతికి, భవిష్యత్ ప్రగతికి ఒక మంచి మహానేతను కోల్పోయినగా బీఆర్ఎస్ పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఏ పదవి నిర్వహించినా ఆ పదవికి వన్నె తెచ్చిన మహానేత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. ఇవాళ 1932 సంవత్సరంలో జన్మించిన ప్రధాని, పంజాబ్ ఆ రోజు ఉన్న పాకిస్తాన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం. అదేవిధంగా జన్మించిన తర్వాతకి పువ్వు పుట్టగానే పరిమళించినట్టు కేంబ్రిడ్జ్ నుంచి తను ఎంఏ ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందడం చాలా గొప్పది ఆ రోజులలో. అదేవిధంగా 1982-85లో ఆర్బీఐ గవర్నర్ గా పనిచేయడం, అదేవిధంగా ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గా పనిచేయడం, అదేవిధంగా 91 నుంచి 96 వరకు మన తెలుగు వాడైనటువంటి, తెలంగాణ వాడైనటువంటి వరంగల్ జిల్లా కొంగ ఏదైతే వంగర సంబంధించిన ప్రాంతానికి చెందినటువంటి మన పివి నరసింహారావు గారు వెతికిన వజ్రంగా భావించవచ్చు. ఎందుకంటే ఇవాళ మట్టిలో మాణిక్యాలంటాం. మరి ఆ రోజు పివి నరసింహారావు గారు ఆ రోజు ప్రణాళిక సంఘం చైర్మన్ గా చేసినటువంటి మార్పులు కావచ్చు, ఆర్బీఐ గవర్నర్ గా వారు తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు, పివి నరసింహారావు గారు వెతికి మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీసినట్టు ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఆ రోజు పివి నరసింహ గారు ఆ హయాంలో వారు నియమించడం, అదేవిధంగా దానికి గొప్ప పేరు తీసుకురావడం, ఈ దేశంలో ఆర్థిక సరళీకరణ విధానాలు ఏదైతున్నాయో తీసుకురావడం కావచ్చు, అదొక గొప్ప పరిణామంగా మనం భావించవచ్చు. తదనంతరం 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించడం కావచ్చు, అదేవిధంగా 2004 నుంచి 2014 వరకు తను ప్రధానిగా చేసిన సేవలు భారతదేశంలో చిరస్మరణీయమని చెప్పేసి భావించవచ్చు. అదేవిధంగా 2004-14 నుంచి అనేక సంఘటనలు జరిగినాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేమందరం కూడా 2001 నుంచి 2014 వరకు క్రియాశీలకంగా కొట్లాడుతున్న సందర్భంలో ఇవాళ ప్రధానిగా తను తీసుకొచ్చిన మార్పులు ఏదైతున్నాయో, సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావడం, గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసుకురావడం కావచ్చు, విద్యా హక్కు చట్టాన్ని తీసుకురావడం కావచ్చు. అదేవిధంగా 2004లో కేసీఆర్ గారు తన గవర్నమెంట్ లో కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణ అంశాన్ని
ఆ రోజు రాష్ట్రపతి ప్రసంగంలోనైనా యూపీఏ మేనిఫెస్టోలైనా అదేవిధంగా అనేక సందర్భాల్లో తెలంగాణ రావడానికి తను చేసిన ప్రోత్సాహం, తను చేసిన సహకారం మరవలేనిదని చెప్పేసి మా పార్టీ అధినేత కేసీఆర్ గారు కూడా ఈరోజు స్మరించుకోవడం జరిగింది. ఏదేమైనా ఒక తెలంగాణ పౌరులుగా ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అంతా కూడా 2004, 2014 నుంచి జరిగింది కాబట్టి మరి సెల్యూట్ చేయాల్సింది ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి. ఎందుకంటే తను చేసిన సహకారం ఆ రోజు కీలకంగా ఉన్న సందర్భంలో, తెలంగాణ రాష్ట్రం వస్తుందో రాదన్న సందర్భంలో తను ఇచ్చినటువంటి ప్రోత్సాహం, తను ఆ తెలంగాణ కోసం ఇచ్చిన తోడ్పాటు ఇలా తెలంగాణ సమాజం మరవలేనిది. మరి అటువంటి మహానాయకుడిని ఇలా భారతదేశం కోల్పోవడం, మరి వారి యొక్క ఆర్థిక సంస్కరణలు మరొకసారి గుర్తు చేయడం, మరి వారికి 1954 మ్యారేజ్ అయితే 2 ఆడపిల్లలు, వారి భార్య ఉన్నారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ నుంచి భారతదేశం ఒక మహోన్నత నేతను కోల్పోవడం విచారం వ్యక్తం చేస్తూ మరొకసారి వారి కుటుంబ సభ్యులకు అదేవిధంగా భారతదేశ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. చరణ్ గారు, ప్రధానంగా మన్మోహన్ సింగ్ గారు లేరు అని చెప్పుకోవడానికి దేశ ప్రజలంతా ఎవరు కూడా ఊహించుకోలేని సంఘటన జరిగిపోయింది. ఏది ఏమైనప్పటికీ కూడా మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ప్రజల కోసం ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఏకంగా భారతదేశంలో ఆధార్ కార్డు ఇంప్లిమెంట్ చేయడం తోటి ప్రధానంగా నాడు వారి ఆయనలో ఆధార్ కార్డు కావచ్చు, అదే కాదు సమాచార హక్కు చట్టం కావచ్చు, అదే కాకుండా ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కావచ్చు, అదే కాకుండా వారు ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు, 2014 నుంచి 2004 నుంచి 2014 వరకు ఒక హిందువేతర ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మాత్రమే ఈ దేశంలో రికార్డు నెలకొల్పిన వ్యక్తి. అదే కాకుండా వారు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా, అదే కాకుండా ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా, గవర్నర్ గా, అదే కాకుండా వారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలలో కూడా విద్యాభ్యాసం చేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి భారతదేశంలో రకరకాల లిబరలైజేషన్ కావచ్చు, గ్లోబలైజేషన్ కావచ్చు, ప్రైవేటైజేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా సంస్కరణలు తీసుకొచ్చినా కూడా ఆర్థికంగా ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి అంటే రాజకీయాలు అన్ని సంవత్సరాల కాలం ఉన్నా కూడా వారసత్వ రాజకీయాలు తీసుకురాలేదు. అదే కాకుండా వారు ఆర్థికంగా ఇండస్ట్రీస్ లేకపోతే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ ఎట్లాంటి ఇండస్ట్రీస్ కానీ అదేవిధంగా ఆర్థికంగా ప్రోత్సాహాలు లభించే ఫ్యామిలీని కానీ ఎంకరేజ్ చేసిన పరిస్థితి లేదు. అదే కాకుండా మన్మోహన్ సింగ్ గారు వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు జీడిపి 10.2%. అదే కాకుండా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగా అనునిత్యం రోజుకు 18 గంటలు కష్టపడుతూ మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి సేవలు ఈ దేశ ప్రజలతో గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రం నుంచి పివి నరసింహారావు గారు వారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభ తీసుకొని అప్పుడు కేంద్ర మంత్రి చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చే వరకు కూడా వారే ప్రధానమంత్రి ఉండి తెలంగాణ రాష్ట్రం ఇచ్చే దాంట్లో కూడా ప్రధానమంత్రి గారు కీలక భూమిక పోషించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సందర్భంగా పార్లమెంట్ ఎన్ని గొడవలైనా కూడా అన్ని సర్దిద్దే ప్రయత్నంలో భాగంగా మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రేమాభిమానాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు పొందుతూ ఉన్నాడు. కాబట్టి ఒక మహోన్నత వ్యక్తి లేకపోవడం భారతదేశ ప్రజలకు తీరని లోటు అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఓకే, ఇక అరుదైన రాజనీతిజ్ఞుడు ఇక లేరు, అది ఖచ్చితంగా ఆయన లోటు పూడ్చలేనిది. కానీ ఆయన చేసినటువంటి సంస్కరణల్లో ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి ఇదిలో ఖచ్చితంగా ఆయన బ్రతికే ఉంటారు.